హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనము 3వ స్కందం 4వ అధ్యాయం 28 నుంచి 36 శ్లోకాలు చర్చించుకుంటామంట. సో దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు 28వ శ్లోకం నుంచి చర్చను ఆరంభిద్దామంట. సో ఇక్కడ నుంచి మనం చూసేది ఏంటంటే పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామిని ప్రశ్న అడుగుతున్నాడు. దానికి జవాబు శుకదేవ్ గోస్వామి ఇస్తారు. అది చూద్దామంట. రాజోవాచ నిధనం ఉపగతేషు వృష్ణిభోజేషు అతిరతయూతపేషు ముఖ్యక సతు కథం అవశిష్టబుద్ధవో యద్ ధరిరపి తత్యజ ఆకృతిం త్రిదిశ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏం అడుగుతున్నారంటే పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామిని, భగవంతుడు తన యొక్క సంపూర్ణ ఆధ్యాత్మిక లీలలను ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పూర్తి చేసుకొని తిరిగి తన ధామానికి వెళ్ళే సమయంలో దానికన్నా ముందు ఆయన ఏం చేశాడంటే తన నిధనం ఉపగతేషు వృష్ణిభోజేషు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉపగతేష్ నిధనం, అన్నిటికన్నా పెద్ద ధనాన్ని సంపాదించారంట. అన్నిటికన్నా పెద్ద ధనం ఉపగతేష్, పైకెళ్ళి అన్నిటికన్నా పెద్ద ధనం సంపాదించారంట. ఎవరు? వృష్ణిభోజేషు, వృష్ణి భోజ వంశీయులందరూ. అంటే భగవంతుడు ఈ లీల చేస్తారు కదా, తద్వారా అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు. ఇది సాధారణమైన లీల కాదు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాము. నెక్స్ట్ శ్లోకంలో అదే జవాబు కూడా చెప్తారు సుఖదేవ్ గోస్వామి. కానీ ఇక్కడ మనకి శబ్దాల ద్వారా పరీక్షిత్ మహారాజు యొక్క ఈ వాక్యాల క్వశ్చన్ ద్వారా కూడా మనకి ఎన్నో విషయాలు అర్థమవుతున్నాయని మనకు ఆచార్యులు చెప్తారనమాట. శీల జీవ గోస్వామి పాద, ఇంకా శీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. నిధనం ఉపగతేషు వృష్ణిభోజేషు అంటే నిధనం అన్నిటికన్నా పెద్ద ధనం వాళ్ళకి పైకి వెళ్ళి లభించిందంట. అది ఎక్కడికంటే భగవద్ధామం. వాళ్ళందరూ భగవద్ధామంకి వెళ్ళిపోయారని దీని అర్థం. అంటే భగవంతుడు తన ధామానికి వెళ్ళే కన్నా ముందే తన పార్షదులందరినీ భగవద్ధామానికి పంపించేశాడు. అటువంటిది మరి శుద్ధ భక్తుడైన ఉద్ధవుడిని ఎందుకు ఈ లోకంలోనే వదిలేశాడు? భగవంతుడు వెళ్ళిపోయే ముందు అందరిని పంపించేశాడు, అతను వెళ్ళిపోయాడు తర్వాత. మరి ఉద్ధవుడిని ఎందుకు వదిలేశాడు? ఆయన కూడా శుద్ధ భక్తుడే కదా, భగవంతుడి యొక్క పార్షదుడే కదా, మరి ఆయన ఎందుకు వదిలేశారు ఇక్కడ అని ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజు ప్రశ్న అడుగుతున్నారనమాట శుకదేవ్ గోస్వామి. సో దీనికి జవాబు మనం ముందు కూడా చూసాము. ఇక్కడ మనం కృష్ణుడు ముఖాన్ని నుంచి స్వయంగా కూడా వినబోతున్నాం అన్నమాట ఎందుకు అనే విషయాన్ని.
సో దానికన్నా ముందు ఒక తాత్పర్యంలో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నేను చెప్పాను కదా, దీని యొక్క అర్థం ఇప్పుడు ఆకృత్యం అంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లీలలు సంపూర్ణంగా సమాప్తం చేసుకునే సమయం అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. అందుకే త్రయాదిశ అని కూడా ఇచ్చారు. అంటే భగవంతుడు ముల్లోకాలకు అధిపతి అయిన కృష్ణుడు. అంటే ఎవరైనా భగవంతుడు అంటే భగవంతుడు చేసే లీలలన్నీ ఆధ్యాత్మికం అనే విషయాల్ని ఇక్కడ అర్థం చేపిస్తున్నారు. అంటే ఇవి సాధారణ విషయాలు. ఇక్కడ ఈరోజు మన ఒక థీమ్ అనమాట, ఇది ముఖ్యమైన థీమ్. ఇందులో ఒకటి ఉద్ధవుడి యొక్క ప్రత్యేకత, ఆయన ప్రత్యేక స్థానం, ఆయన ఒక ముఖ్య భూమిక, ఆ విషయాన్ని చర్చించుకుంటాము. ప్లస్ ఇది కూడా అన్నమాట ఇక్కడ థీమ్ మనం చూస్తున్నాము. ఇవి ఒక భగవంతుడు చేసే లీలలు, అవి ఒక సాధారణ మనిషిలాగా చేసే లీలలు కావు. ఆ విషయాలు మనం ఎలా అర్థం చేసుకోగలమంటే ఇలాంటి శ్లోకాల్లో దాని యొక్క అర్థాలు మనము ఇక్కడ ప్రభుపాద్ వారి తాత్పర్యం నుంచి నేర్చుకుంటాం. కానీ ప్రభుపాద్ వారు తన తాత్పర్యంలో ఏం కోట్ చేస్తున్నారంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పాద్ మరియు శ్రీల జీవ గోస్వామి పాద్. సో ఇలాంటి ఆచార్యుల యొక్క టీకాల నుంచి, వాళ్ళ భాష్యాల నుంచి ఆయన ఇక్కడికి చెప్తున్నారు అన్నమాట మనకి. అంతేకాకుండా ఇంకా అలా చెప్తూ మనకు తెలిసిన విషయమే, అది కూడా ఇక్కడ మనకు ప్రభుపాల్ ద్వారా మెన్షన్ చేస్తున్నారు. ఉద్ధవుడు ఎందుకున్నాడు అంటే భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఇక్కడ శుద్ధ భక్తుడు ఉద్ధవుడు భగవద్ధామం పోయేదానికన్నా ఆయన ఇక్కడ భగవద్ ఆదేశాన్ని పాటిస్తూ ఆయన ఇక్కడే ఉండిపోయాడు. భగవద్ధామము, భగవంతుడి ఆదేశము ఇవన్నీ శుద్ధ భక్తులకు ఒకటే, వాళ్ళకి తేడా లేదు. ఆ స్థాయిలో ఉద్ధవుడు ఉన్నాడు. ఆ విషయం కూడా మనకు అర్థమవుతుంది దీని ద్వారా. సో అందుకనే భౌతిక దృష్టితో మీరు ఎలా అయినా ఆలోచించుకోవచ్చు, అరే భగవంతుడు ఉద్ధవుడిని ఎందుకు వదిలేశాడు, అతను క్వాలిఫైడ్ కాదా, లేకపోతే అతనికి యోగ్యత లేదా, లేకపోతే అని. కానీ మనకు శుద్ధ భక్తులకు శుద్ధ భక్తిని అర్థం చేసుకునే తత్వాల వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే అక్కడ భగవద్ధామానికన్నా వెళ్ళే కన్నా అక్కడ ఉద్ధవుడు భగవత్ ఆదేశాన్ని ఎంతో శ్రద్ధతో నిర్వహించడానికి ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, ఉండిపోయాడు కూడా. ఎందుకంటే రెండిట్లో తేడా ఏం లేదు. మీరు భగవద్ధామం ఇంకా ఇక్కడ ఉండి ఆయన భగవంతుడు సేవ చేస్తున్నాడు, ఆదేశాన్ని పాటిస్తున్నాడు, అది ముఖ్యం. సో మనం భగవద్ధామంకి వెళ్తున్నామా లేకపోతే భగవత్ సేవ చేస్తున్నామా అనేది కనుకన్నా మనకు భగవంతుడిని సంతృప్తి పరుస్తున్నామా లేదా తద్వారా అనేది ముఖ్యం భక్తి మార్గంలో. ఫస్ట్ లెవెల్లో ఏంటంటే మనం నేర్చుకుంటాము భక్తి మార్గంలో, అదేంటి ప్రభుజీ మనము మన జీవిత లక్ష్యం బ్యాక్ టు గాడ్ హెడ్ కదా, భగవద్ధామం వెళ్ళడం మన జీవిత లక్ష్యం కదా, మళ్ళీ ఇక్కడ ఉండి సేవ చేయాలంటారేంటి, ఇది అంటే మన జీవిత లక్ష్యం సాధించుకోలేదు కదా. అవును, అదేంటంటే ఒక ఫస్ట్ లెవెల్ అనమాట. ఫస్ట్ లెవెల్లో ఏంటంటే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని వదిలేసి మనం భగవద్ధామం తిరిగి వెళ్ళిపోవాలి. ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఎందుకు అంటే భౌతిక ప్రపంచంలో ఉండి మనము ఈ భౌతిక బంధనాలతో ఇంకా ఆసక్తి పెంచుకొని ఇందులోనే జన్మమృత్యు జరావ్యాధి కర్మానుసారంగా 3 గుణాల ఆధీనంలో ఉండి కర్మఫలాల్ని భోగిస్తూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండడం సరికాదు. భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. అంటే ఏంటంటే ముఖ్యంగా మనం ఎందుకంటే భగవంతుడు ఎందుకు ఇక్కడికి వచ్చి నీ లీలలు చేస్తున్నాడంటే మనందరినీ భగవద్ధామానికి తీసుకెళ్ళిపోవడానికి. అవునా? అంటే ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనం జైల్లో ఉన్నాం. సో జైల్లో ఉన్నప్పుడు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. జైల్లో ఉన్నప్పుడు ఖైదీలు ఉంటారు జైల్లో. అవునా? జైల్లో ఖైదీలు ఉంటారు. సో తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళని జైల్లోనే ఉంచాలని కాదు, వాళ్ళని ఎలాగైనా సరే ఒక మంచి మనుషులుగా తయారు చేసి మంచి నాగరికులుగా తయారు చేసి వారిని విడుదల చేసి మళ్ళీ వాళ్ళు సమాజంలో నివసించేలా చేయగలగడమే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అవునా? కానీ మరి ఆ గవర్నమెంటే మరి కొంతమందిని నియమిస్తుంది, మీరు కూడా జైల్లో ఉండండి, పోలీసుల్ని, కానిస్టేబుల్ని, జైలర్ని, వాళ్ళు కూడా జైల్లో ఉంటారు. ఎందుకుంటారు? ఆ గవర్నమెంటే వాళ్ళని కొంతమంది నియుక్తపరిచిందనమాట. ఎందుకు అంటే వీళ్ళందరికీ బోధించడానికి, వీళ్ళందరికీ మార్పు తీసుకురావడానికి. సో అలా ఇప్పుడు మనం చూస్తాము ఇక్కడ భగవంతుడు ఉద్ధవుడిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకనే విషయం కూడా మనకి వచ్చే శ్లోకాల్లో చూస్తున్నాము. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకనే ఇక్కడ ఉద్ధవుడు స్పెషల్ అనమాట. భగవంతుడు స్పెషల్గా ఉద్ధవుడిని ఎన్నుకున్నాడు. సో ఇక్కడ మనము మంచి నాగరికుడు అంటే ఎవరంటే ఎలాగైతే
గవర్నమెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ని పాటించి దాని ప్రకారంగా నడుచుకునేవాడు. అదే నువ్వు డైరెక్ట్గా గవర్నమెంట్కే సేవ చేస్తున్నావు అంటే ఇంకా గవర్నమెంట్ సేవకుడు అంటే ఇంకా స్పెషల్ కదా. సాధారణ నాగరికుడి కన్నా ఆయన ఏమీ తక్కువ కాదు. గవర్నమెంట్కి డైరెక్ట్గా సర్వీస్ చేస్తున్నారంటే ఎవరైనా అంటే ఇంకా మంచిదన్నట్టే కదా. సో అలాగనమాట. సో ఇక్కడ అర్థం చేసుకోవడానికి భగవత్ సేవ కోసం అనేసి భగవంతుడు శుద్ధ భక్తులు భౌతిక ప్రపంచంలో ఉంటారు, అంతేగాని కర్మఫలాల్ని భోగించుకోవడానికి కాదు. ఆ విషయం అన్నమాట మనం అర్థం చేసుకోవాల్సింది. సో మనము నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. శుకదేవ్ గోస్వామి జవాబిస్తారు. శ్రీ శుక ఉవాచ బ్రహ్మశాపాపదేశేన కాళేనామోఘవాంఛితః సంహృత్య స్వకులం స్వీతాం త్యక్షన్ దేహం అచింతయత్. సో ఇక్కడ ఏమంటారంటే శుకదేవ్ గోస్వామి, ఈ బ్రాహ్మణుల శాపం కలిగి తద్వారా వీళ్ళందరూ వృష్ణి వంశ భోజకులందరూ వెళ్ళిపోవడం, తర్వాత కృష్ణుడు కూడా వెళ్ళిపోవడం, ఇదంతా మనకు బయట దృష్టికోణంతో భౌతిక దృష్టికోణంతో చూస్తుంటే అదొక ఘటనగా అనిపించవచ్చు. కానీ అది ఒక ముఖ్య కారణం అనిపించవచ్చు. ఈ ఘటనకి ముఖ్య కారణం బ్రాహ్మణుల యొక్క శాపం, ఇదే ముఖ్యమైన కారణం. అలా కొంతమంది అంటారు కూడా. ఆమె పేరేంటి, గాంధారి యొక్క శాపం అని, లేకపోతే బ్రాహ్మణుల యొక్క శాపం, అందుకనే కృష్ణుడు వాళ్ళందరూ వంశజులు చనిపోయారు, వాళ్ళ కొట్టుకొని చనిపోయారు, భగవద్ధామానికి వెళ్ళిపోయాల్సి వచ్చింది, ఇలా లేకపోతే ఎన్నో కారణాలు చెప్తూ ఉంటారు. లేకపోతే కృష్ణుడు వాళ్ళందరినీ చంపించేశాడు కురు వంశాన్ని, అందుకే వాళ్ళ వంశం కూడా అలా చనిపోయింది. ఇలా ఎన్నో కర్మ సిద్ధాంతం పెట్టేస్తారన్నమాట భగవంతుడు కూడా. భగవంతుడు చూసారా, ఆయన చేసిన కర్మను ఆయన అనుభవిస్తున్నాడు. సో భగవంతుడు కర్మ భగవంతుడిని ఏం మాత్రం ప్రభావితం చేయలేదు. కర్మ, సమయం, కాలం ఇవన్నీ భగవంతుడు ఆధీనంలో ఉంటాయి. 3 గుణాలు అన్నీ భగవంతుడు ఆధీనంలో ఉంటాయి. మాయాధ్యక్షణ ప్రకృతి, మాయ భగవంతుడి అధ్యక్షతలో పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అంటే భగవంతుడి యొక్క ఇచ్ఛ. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇదంతా భగవంతుడి ఇచ్ఛానుసారంగా జరిగింది. సో ఈ విషయమే ఇక్కడ చెప్పారనమాట ఈ శ్లోకంలో. అమోఘ వాంఛిత అంటే ఆ భగవంతుడు, ఆయన అమోఘ అంటారు కూడా, ఆయన ఎప్పుడు అన్ఫెయిలింగ్, తెలుగులో ఇంగ్లీష్లో అర్థం, ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వరు, అమోఘ. సో ఆ అమోఘ వాంఛిత, భగవంతుడు అలా వాంఛిత అంటే ఆయన యొక్క ఇచ్ఛానుసారంగా జరిగింది, అంతేగాని అదేదో కనిపిస్తుంది అలా బ్రాహ్మణులకి శాపం, కానీ అది ముఖ్య కారణం కాదు. ఎందుకంటే భగవంతుడు అనుకున్నాడు ఇంతమందిని ఎలా మరి భగవద్ధామాన్ని తీసుకెళ్ళాలి నా పార్షదుల్ని, అందుకనే ఈ విధంగా ఆయన ఇచ్ఛ అనుకున్నాడు. తద్వారా ఇప్పుడు భగవంతుడు ఏవి చేసినా కానీ ఎలాగంటే, ఇప్పుడు ఒక CEO ఉంటాడు కంపెనీకి, ఆయన ఏవో రూల్స్ పెడతాడు కంపెనీలో, ఆయన కూడా పాటించవచ్చు రూల్స్. తద్వారా ఇప్పుడు ఒక ఎంప్లాయీ అనుకున్నాడు అనుకో, మా CEO ఉన్నాడు, మా కంపెనీ ఓనరు, ఆయన కూడా రూల్ ప్రకారం నడుస్తాడు, ఆయన కూడా రూల్ని పాటించవలసిందే, వేరే గత్యంతరం లేదు, అంతే, రూల్ ఆయనకన్నా పెద్దది, ఆయనకన్నా గొప్పది అనుకోవడం మూర్ఖత్వం. అది ఆయన గొప్పతనం, ఆ CEO గొప్పతనం. ఆయన కంపెనీ ఓనర్ అయినా కానీ, ఆయన కంపెనీ ఆయనదే అయినా కానీ, ఆయనకేం అవసరం లేదు ఏమాత్రం రూల్ పాటించడం, సమయానికి కంపెనీకి రావడం, లేకపోతే ఇంకా ఏవైతే రూల్స్ ఉన్నాయో కంపెనీలో పాటించడం, నియమాల్ని ఏం అవసరం లేదు. అయినా కానీ ఆయన ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి, మిగతా వాళ్ళందరికీ కూడా ఒక ప్రేరణ ఇవ్వడానికి, లేకపోతే అది ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం, ఆయన పాటిస్తున్నాడు, అంతేగాని ఆ రూల్ తయారు చేసింది ఆయనే. అలాగే ఈ కర్మ సిద్ధాంతం కానీ ఇవన్నీ 3 గుణాలు కానీ అన్నీ భగవంతుడు ఆధీనంలోనే పనిచేస్తున్నాయి. కానీ భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అలా అవన్నిటిని కూడా పాటిస్తాడు. ఎందుకు అంటే మనందరికి ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి. సో అలాగనేసి మనం అనుకోకూడదు భగవంతుడు కూడా కర్మానుసారంగానే భగవంతుడికి అన్నీ జరుగుతాయని. అలా అన్ని సిద్ధాంతం ప్రకారం మీరు పెట్టుకున్నారనుకోండి, కొన్ని విషయాలు మీరు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఎందుకంటే కొన్నిసార్లు భగవంతుడు ఎలాంటి లీలలు చేస్తారంటే అది సాధారణ మనిషి ఎవరు చేయలేరు. భగవంతుడు 16,108 కృష్ణుడిగా మారుతారు, మరి ఎవరైనా చేయగలరా సాధారణ మనిషి? సో అప్పుడు మనకు అర్థమైపోతుంది భగవంతుడు సాధారణ మనిషి కాదు అని. సో కానీ సాధారణ వ్యక్తిలాగా వ్యవహరిస్తాడు, మనందరికీ ఒక ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి. ఆ విషయాన్ని కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్తాడు కదా, తన ఉదాహరణ అర్జున్ చెప్తాడు కదా, నువ్వు కూడా ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో
నీకు ఏమాత్రం ఆసక్తి లేదు, సరే నువ్వు అనాసక్తుడు అయినా కానీ నువ్వు ఈ కర్మని చేయి. ఎందుకు అంటే ఒక మంచి ఉదాహరణని ప్రస్తుతం చేయడానికి. నేను అలా చేస్తున్నాను, జనక మహారాజు అలాగే చేశాడు అని ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాడు, తన ఉదాహరణ కూడా ఇస్తాడు. సో ఈ విషయం మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. సో అందుకనే కృష్ణుడు కూడా అలా ఇక్కడ ఏంటంటే అలా కనిపిస్తుంది. ఇప్పుడు భౌతికంగా దృష్టికోణంతో చాలామంది నాస్తికులు కూడా ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఏవో రకమైన వాళ్ళ లాజిక్లు పెడుతూ ఉంటారు. అదే ఇక్కడ మనకు రాశారు. భగవంతుడు ఇంకా భగవంతుడు పార్షదులు తన ధామానికి వెళ్ళేది ఒక పెద్ద మిస్టరీ. దాన్ని చాలామంది బయట వాళ్ళు మాయావాదులు ఇంకా నాస్తికులు వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మాయావాదికి మనకి డిఫరెన్స్ ఏంటి, వాళ్ళు ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారంటే భగవంతుడి శరీరం సాధారణమైన శరీరం, ఆయన సాధారణ వ్యక్తియే, భౌతిక శరీరం మనలాగే భగవంతుడిది కూడా భౌతిక శరీరం. అంతే కాకపోతే అనేది సత్వగుణంలో ఉంది, మనదేమో కొంచెం రజతమో గుణాలు ఉండొచ్చు. అదనమాట వాళ్ళ ఉద్దేశం. మరి వాళ్ళ ప్రకారం అందుకని వాళ్ళు లీలలో మేబీ స్టోరీ లైన్ ఇదే స్టోరీ లైన్ చెప్పొచ్చు, భాగవతంలో ప్రవచనం ఇస్తే ఇదే స్టోరీ లైన్ చెప్తారు. కానీ ఈ విషయం వచ్చినప్పుడు వాళ్ళు భగవంతుడి లీల ఆధ్యాత్మికం, ఆయన శరీరం ఆధ్యాత్మికం అనే విషయాన్ని క్లియర్గా చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారంటే భగవంతుడు కూడా మనలాగే ఆయన కూడా భౌతిక శరీరాన్ని వదిలేసి బ్రహ్మంలో విలీనమైపోయాడు అనే విషయాన్ని బాగా నొక్కి చెప్తారనమాట. సో ఆ విషయం మనకు క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందుకనే ఇది వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఆ విషయాన్ని తర్వాత కూడా మళ్ళీ శ్లోకాల్లో ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనకి ఇవన్నీ శ్లోకాల్లో ఉన్నాయి. అంతే కదా, కాలేనామోగా వాంఛిత, భగవంతుడు ఇచ్ఛానుసారంగా జరిగింది ఇక్కడ, అంతేగాని బ్రహ్మశాపాపదేశాన కాదు. అది ఓన్లీ బయట కారణం, బహిరంగ కారణం అనే విషయాన్ని కూడా శ్లోకాల్లో చెప్పారు. తద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి ఎలా అర్థం చేసుకోగలుగుతున్నామంటే మనకు ప్రమాణం ఏంటి, దీని అర్థానికి ప్రమాణం ఏంటంటే మన ఆచార్యులు ఇంకా వేరే శాస్త్రాల్లోంచి కూడా ఉల్లేఖించి దీన్ని ఇంకా బాగా మనకు అర్థం చేయించారు ఈ సంస్కృత శబ్దాలని. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సంస్కృతం శబ్దంను మీరు లేకపోతే సంస్కృత పండితాలు ఎన్నో విధాలుగా దాన్ని మార్చి అర్థాలు తీయొచ్చు అన్నమాట. దాంట్లో రకరకాల అర్థాలని తీసి దాన్ని రకరకాలుగా వర్ణించవచ్చు ఆ శ్లోకం యొక్క అర్థాన్ని. కానీ దాని ఉద్దేశం ఏంటనేది భగవంతుడి తన సృష్టించిన పరంపరలో వచ్చిన ఆచార్యుల ద్వారానే మనం సరైన అర్థాన్ని నేర్చుకోగలం. అందుకే మన ఆచార్యులు కూడా చాలామంది గొప్ప సంస్కృత విద్వానులు ఉన్నారన్నమాట. శ్రీల జీవ గోస్వామి ఆయన కృష్ణ సందర్భంలో ఈ విషయాన్ని గురించి సంపూర్ణంగా వ్యక్తపరిచారు. సో ఇలా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరు మళ్ళీ శ్రీల జీవ గోస్వామి వీళ్ళు ఈ యొక్క ఘటనల గురించి ఎన్నో పురాణాల నుంచి ఇంకా ఎన్నో తర్కాలు అన్ని సంస్కృతం అన్ని కోణాల నుంచి మనకి వాళ్ళ యొక్క టీకా వాళ్ళ యొక్క భాష్యాల్లో దాన్ని విస్తృతంగా వర్ణించారనమాట. అందుకే ప్రభుపాదుల వారు అంటారు అన్నీ ఇక్కడ రాసేసామనుకో, వాళ్ళు రాసినవన్నీ ఇప్పటికే మన భాగవతం ఎన్ని బుక్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ మనకి ఈ భాగవతాన్ని చదువుకోవడానికి మనకి జీవితంలో సరిపోవట్లేదు చాలామందికి, దీన్ని సరిగ్గా చదివి కంప్లీట్ చేయడానికి. సో ప్రభుపాదుల వారు అంటారు ఇంకా అవన్నీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ టీకా అంటే భాష్యం, మళ్ళీ జీవ గోస్వామి వారి భాష్యం అవన్నీ కూడా ఇందులో రాసేసాను అనుకో, ఉన్నట్టుగా మొత్తం డీటెయిల్గా మన బుక్ వాల్యూమ్ చాలా పెద్దగా అయిపోతుంది. ఇప్పటికే మన వాళ్ళు ఈ బుక్ వాల్యూమ్ చూసే బుక్ ఓపెన్ చేయడానికి భయపడుతూ ఉంటారు, ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది భాగవతం అని. సో అటువంటిది ఇంకా ప్రభుపాదుల వారు అంటారు ఇంకా అవన్నీ నేను యాడ్ చేశానంటే ఇంకా చాలా పెద్దగా అయిపోతుంది వాల్యూమ్ అని. అందుకనే ప్రభుపాదుల వారు రాశారు, ఎవరైతే సీరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో భాగవతం యొక్క సీరియస్ స్టూడెంట్స్ ఇంకా కావాలంటే మీరు దీని తర్వాత ప్రభుపాదుల బుక్ చదివిన తర్వాత మీరు సీరియస్ స్టూడెంట్స్ రాశారు పర్పట్లోనే మీరు ఆచార్యుల యొక్క ఈ భాగవతం మీద ఇచ్చిన భాష్యాలని అంటే శ్రీ జీ గోస్వామి పాదు షట్ సందర్భాలు రాశారు. అలాగే ఈ యొక్క విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కూడా ఆయన కూడా భాష్య రచన చేశారు మన భాగవతం పైన, అవి చదువుతారు అన్నట్టుగా రాశారనమాట. సో మనం కూడా కావాలంటే మొత్తం భాగవతం ప్రభుపాదుల వారి చదివిన తర్వాత మనము షడ్ సందర్భాలు ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి యొక్క తాత్పర్యం కూడా చదువుదామంట. ఆల్రెడీ కొన్ని పాయింట్స్ మనకు చాలా పాయింట్స్ ప్రభుపాదుల వారి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని వాళ్ళ ఆచార్యుల యొక్క పాయింట్స్ ఇక్కడ మనకి తాత్పర్యంలో ఇచ్చారు. ఇంకా విస్తృతంగా కావాలంటే కూడా అక్కడ చర్చ అనేది మనం చదువుకోవచ్చు అనమాట, అంటే మన ఆచార్యుల యొక్క భాష్యాల్ని. సో ఇలా కొంతమంది మరి ఎప్పటికీ అర్థం చేసుకోలేరు భగవంతుడి లీలని. మనము ఇప్పుడు ఈ మార్గంలో భక్తి మార్గంలో ఇలా ఆచార్యుల ద్వారా శాస్త్రాలని చదువుకొని మనం నేర్చుకుంటున్నాం. కానీ ఇప్పుడు కొంతమంది మాయావాదులు కానీ నాస్తికులు కానీ బయట ఉండే వేరే మనుషులు కానీ వాళ్ళు మీరు చెప్పారనుకోండి మేబీ వాళ్ళు బిలీవ్ చేయకపోవచ్చు.
వాళ్ళు నమ్మకపోవచ్చు. అలాంటి భగవంతుడు ఇచ్చానుసారంగా జరిగింది, అలేం కాదు, అక్కడ శాపం కలిగింది, శాపం ద్వారానే చచ్చిపోయారు భగవంతుడు అంతే. మన ఎవరు బ్రాహ్మణుడి శాపం తగిలింది కనుక చచ్చిపోయాడు అంతే. ఆయన చేసుకున్న కర్మం, ఆయన కురువంశాన్ని చంపించాడు కాబట్టి ఆయన చచ్చిపోయాడు, ఆయన వంశం అలాగే చచ్చిపోయింది. అలా అని బయట వాళ్ళు వాదించవచ్చు. వాళ్ళు మీరు ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు కూడా. అందుకనే ఇక్కడ ప్రభుపాల ద్వారా ఒక విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పిన విషయాన్ని రాశారు ఇక్కడ. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. అంటే భగవంతుడు తను అనుకున్నప్పుడే ఈ విషయాన్ని ఒక వ్యక్తి తన గురించి సత్యాన్ని ఒక వ్యక్తి అర్థం చేసుకునేలా చేయగలడు. భగవంతుడికి ఇచ్చనమాట. భగవంతుడు కావాలనుకుంటేనే ఆ వ్యక్తి అర్థం చేసుకోగలడు భగవంతుడి గురించి, లేకపోతే అర్థం చేసుకోలేడు. మనము ప్రచారం చేసినంత మాత్రాన ఎదుటి భక్తుడు ఎదుటి వ్యక్తి భక్తుడిగా మారగలడు, లేకపోతే భగవంతుడి పైన విశ్వాసం పెంపొందించగలడు అనేది గ్యారంటీ లేదనమాట. అది మన ప్రయత్నమే కాకుండా భగవంతుడి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. భగవంతుడి కృప తెలిస్తేనే ఆయన అనుకున్నాడు ఈ వ్యక్తి అర్థం చేసుకోవాలి నా గురించి అని అర్థం చేసుకోగలడు. లేకపోతే మనం ఎంత చెప్పినా ఆ వ్యక్తి అర్థం చేసుకోలేడు. అందుకని మనం ఒక్కొక్కసారి నిరుత్సాహపడకూడదు అనమాట. ఎవరైనా వ్యక్తులకి మనం ప్రచారం చేసినప్పుడు వాళ్ళు నమ్మలేదనుకోండి, నిరుత్సాహపడకూడదు. కానీ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. చాలాసార్లు ఏమవుతుందంటే మనకు తెలిసిన విషయమే, చాలామంది చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళు ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు కదా. రకరకాల ప్రవచనాలు తక్కువ వింటారేమో, సినిమాలు చూస్తారో, సీరియల్స్ చూస్తారో, లేకపోతే స్టోరీ బుక్లు కొన్ని చదువుతారు. బయట వాళ్ళు కూడా మహాభారతం పైన ఎన్నో బుక్లు ఉంటాయి, స్టోరీ బుక్స్. అలాంటివన్నీ ఎవరెవరో నాస్తికులు మాయావాదులు రాసిన వాళ్ళు ఉంటారు. సో అలాంటివన్నీ చదివి, అలాంటివన్నీ విని వాళ్ళు ఏంటంటే ఒక రకమైన భావన అనేది ఏర్పరచుకుంటారు అనమాట. అది స్ట్రాంగ్గా చిన్నప్పటి నుంచి అది ఏర్పరచుకొని తప్పుడు ఇన్ఫర్మేషన్తో అది స్ట్రాంగ్గా ఉదిపోతుంది. తర్వాత అయినా కానీ కొంతమంది భగవంతుడి కృప, భక్తుల యొక్క ప్రచారం ద్వారా కొంతమంది భక్తులుగా మారిపోతారు. కానీ కొంతమంది మాత్రం ఆ యొక్క ఆలోచనలతో ఇంకా అలా నాస్తికులు కానీ లేకపోతే మాయవాదులు కానీ ఉండిపోతారు జీవితాంతం. సో మనం ఆ విషయం కూడా అర్థం చేసుకోవాలి. అందుకనే మనము ప్రచారం అనేది చాలా ముఖ్యం. ఇంకా అన్ని వర్గాల ప్రజలకి చిన్న వయసు నుంచి చేయాలన్నమాట. తద్వారా ఏంటంటే కొంచెం అది సరళమవుతుంది. సో ఈ విషయం కూడా అర్థం చేసుకొని మనము నిరుత్సాహపడకూడదు అనమాట. ఏంటంటే భగవంతుడు అనుగ్రహిస్తేనే అతను అర్థం చేసుకోగలడు. నేను ప్రయత్నించిన మాత్రాన్ని అది జరిగే సంభవం కాదు. కానీ నేను ప్రయత్నించాలి, ఎందుకంటే నేను ప్రయత్నిస్తే మానవ ప్రయత్నం మనం చేయాలి, అది మన సేవ. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి, అందుకే అలా ఒక వ్యక్తి ఎవరైనా ఇంకా ఎక్కువగా మనం ప్రచారం చేసినప్పుడు ఇంకా వ్యతిరేకంగా మారుతున్నాడంటే మనం అటువంటి వారికి ప్రచారం చేయకూడదు, అవునా? అలాంటి వారిని వదిలేయడం బెస్ట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా నెగిటివ్గా మారుతారు పాజిటివ్గా మారడం కన్నా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లోపల భగవంతుడి అగెయిన్స్ట్గా లేకపోతే తప్పుగా ఏవో ధారణాలు ఉన్నాయి కనుక, అందుకే జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ రాశారు. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఇప్పుడు కృష్ణుడు ఆయన ఏం ఆలోచించాడో చెప్తారు ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి. కృష్ణుడు ఇలా ఆలోచిస్తున్నాడు. అస్మాల్లోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయం అర్హత్యుద్ధవ ఏవాద్ద సంప్రత్యాత్మవతాం వరః. ఏం చెప్తున్నారంటే అస్మాల్లోకాత్ ఉపరతే మయి. సో నేను ఇప్పుడు ఇక్కడ భౌతిక దృష్టికోణంలో నుంచి అదృశ్యమైపోతాను. భౌతిక దృష్టితో నన్ను ఎవరు చూడలేరు ఇంకా. అంటే నేను ఇప్పుడు భౌతిక జగత్తుని త్యాగం చేసి నేను భగవద్ధామానికి వెళ్ళిపోతున్నాను తిరిగి. కానీ మయి జ్ఞానం మదాశ్రయం, నా జ్ఞానం, ఇదే జ్ఞానం మదాశ్రయం. ఇప్పుడు భగవంతుడి యొక్క జ్ఞానం, మయి జ్ఞానం అని చెప్పారు కదా, జ్ఞానం మద్ ఆశ్రయం, ఇక్కడ అదే చెప్తున్నారు. దీనికి సంబంధించి అర్హుడు ఎవరు? ఈ జ్ఞానాన్ని వేరే వారికి, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను భగవద్గీత క్లాస్ ఇచ్చాను అంటే అర్జునుడికి, ఇంకా అలాగే ఎన్నో ఉపదేశాలు ఇచ్చాను, అంతే సరిపోయింది, ధర్మాన్ని స్థాపించాను, అంత బాగానే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మరి నా జ్ఞానాన్ని పంచడానికి అర్హుడు ఎవరు? అర్హతి ఉద్ధవ ఏవద్ద, ఉద్ధవుడు మాత్రమే అర్హుడు అని కృష్ణుడు అనుకుంటున్నాడంట. అందుకనే నేను నా సంబంధించిన అంత దివ్య జ్ఞానాన్ని నేను ఉద్ధవుడికి అందజేసి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను, ఆయనకు ఒక బాధ్యతని ఇచ్చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం కూడా చూసి రెండింటి తాత్పర్యం ఒకటేసారి చర్చించుకుందాం. ఇది ఉద్ధవుడు యొక్క ముఖ్య భూమిక, ప్రత్యేక పాత్ర.
అని నిర్వహించేది. ఇది ఉద్ధవుడు నోద్ధవాన్వపి మన్యూనో యద్గుణైర్నార్ధిత ప్రభు అతో మద్వయునం లోకం గ్రాహయన్ ఇహ తిష్టతు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఉద్ధవుడు అంటే కృష్ణుడు ఏమనుకుంటున్నాడంటే నో ఉద్ధవోన్వపి మాన్యు, నాకన్నా ఏ రకంగా చూసినా ఉద్ధవుడు నాకన్నా ఎక్కడా తీసిపోడు, అంటే ఎక్కడా నాకన్నా తక్కువ కాదు, నాకు సమానం ఉద్ధవుడు. అందుకనే ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్. యద్గుణేర్ న హృదిత ప్రభు, ఈ 3 గుణాల చేత ఎప్పుడు ప్రభావితం కాడు ఇతను. అది ముఖ్యమైన లక్షణం అనమాట. మనకు ప్రభుపాద తాత్పర్యంలో రాస్తున్నారు. భగవంతుడి యొక్క మనము ప్రతినిధి అవ్వాలి అంటే, ఇప్పుడు మనకి శిల ప్రభుపాద వారు భగవంతుడి యొక్క ప్రతినిధి ఆచార్యులు. సో అలా ప్రతినిధి అవ్వాలంటే మనం 3 గుణాలకు అతీతంలో ఉండాలి. అది ఇక్కడ మనకు కృష్ణుడు చెప్తున్నాడు. కృష్ణుడు ఉద్ధవుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఆయన 3 శుద్ధ భక్తుడే కాదు, ఆయన నాకు సమానం. ఇంకా ఆయన ఎందుకు అంటే ఆయన 3 గుణాలకు అతీతుడు. 3 గుణాలు ఆయన్ని ప్రభావితం చేయలేదు. అందుకనే ఈ యొక్క లోకంలో ఉండి నా జ్ఞానాన్ని ఈ లోకానికి పంచిపెట్టడానికి సరైన వ్యక్తి ఉద్ధవుడే అనేసి భగవంతుడు ఉద్ధవుడు ఆయనకి ఈ యొక్క సేవను అందజేస్తాడు. ఆ సేవ ఏంటో మనం ముందే కూడా చూసుకున్నాము. బద్రికాశ్రమానికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని ఏదైతే కృష్ణుడు ఉద్ధవుడికి ఇచ్చాడో ఆ జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని అది మొత్తం అక్కడున్న ఋషులకు, సాధువులు, సంతులందరికీ పంచి, అంటే వాళ్ళందరికీ కూడా వివరించి అక్కడే ఉండి నరనారాయణ విగ్రహాన్ని సేవ చేసుకోవడం. అంటే ఈ విధంగా ఉద్ధవుడు ఇప్పుడు ఇక్కడ భౌతిక ప్రపంచంలో భగవంతుడి ఆదేశం, భక్తుల సేవ, విగ్రహారాధన చేసుకొని ఉండిపోతున్నాడు అన్నమాట బద్రికాశ్రమంలో. సో ఇలా ఉన్నతమైన భక్తులు భగవంతుడి యొక్క విగ్రహారాధన లేకపోతే విగ్రహం నుంచే ఎంతో భక్తి ప్రేరణ పొందగలరంట. ఆ విషయాన్ని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. భగవంతుడితో సాంగత్యం లభించేది ఎలాగో అలాగే మనం ఈ యొక్క భగవంతుడి విగ్రహం ద్వారా కూడా భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందవచ్చు, మన భగవద్భక్తిలో ప్రేరణని పొందవచ్చు అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. అందుకనే విగ్రహాలు ఉంటాయి, భగవంతుడి విగ్రహాలు. తద్వారా భగవంతుడి యొక్క భక్తులు భగవంతుడి విగ్రహం ద్వారా ప్రేరణని పొందవచ్చు అని. సో ఈ విషయం కూడా ఇక్కడ మనకి ప్రభుపాద ద్వారా రాశారనమాట. అందుకనే భగవంతుడు ఉద్ధవుడిని ఇక్కడ ఉంచారు, ముఖ్య ఉద్దేశం అది. సో ప్రత్యేక పాత్ర అన్నమాట ఉద్ధవుడు పోషించేది. అంటే భగవంతుడు ప్రతినిధిగా ఇప్పుడు ఇక్కడ ఆయన ఉండిపోతున్నాడు. సో 3 తత్వాలకు అతీతంగా ఉంటాడు. అందుకే కృష్ణుడు అర్జునుడిని కూడా అన్నాడు, నువ్వు ఇప్పుడు అక్కడ అర్జునుడికి తన ఆదేశాన్ని పాలించమని చెప్పాడు కదా, యుద్ధం చేయమని. అప్పుడు అర్జునుడు చేయలేకపోతున్నాడు కదా, ఆయన విచలితం అయిపోతున్నాడు కదా. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, నిస్త్రైగుణ్య భవ అర్జున, 3 గుణాలకు అతీతంగా అయిపో అర్జున. ఈ భౌతిక 3 గుణాలకు నువ్వు అతీతంగా అయితే నా యొక్క సేవ చేయగలవు. నాకు ఇప్పుడు అక్కడ కృష్ణుడు అర్జునుడిని తన రిప్రజెంటేటివ్ ప్రతినిధిగా చేసి ఆయన ద్వారా ఆ యుద్ధాన్ని ద్వారా ధర్మాన్ని స్థాపించాలని అనుకుంటున్నాడు. సో అందుకనే కృష్ణుడు అక్కడ అర్జునుడికి కూడా చెప్తాడు, అవునా, నిస్త్రైగుణ్య భవ అర్జున అని. అలా అర్జునుడి కూడా 3 గుణాలకు అతీతుడు అవుతాడు. అందుకనే అతను యుద్ధం చేయగలిగాడు, తర్వాత ధర్మాన్ని కూడా స్థాపించగలిగారు. ఇప్పుడు ఇక్కడ కూడా కృష్ణుడు ఉద్ధవుడి ద్వారా ధర్మాన్ని ప్రచారం చేయాలనుకుంటున్నాడు, ఆయన గురించి, ఆయన జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని. సో అందుకే ఉద్ధవుడికి ఒక లక్షణం ఉంది, 3 గుణాలకు అతీతుడు. సో శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే బ్రాహ్మణులు అనుకోండి, మామూలుగా ఇప్పుడు మనం ముందు కూడా చర్చించుకున్నాం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు రకరకాల గుణాలచే ఎక్కువగా ప్రభావితం అవుతారు. అందరికన్నా శ్రేష్టమైన వాళ్ళు బ్రాహ్మణులను ఎందుకంటామంటే ఆధ్యాత్మిక స్థాయిలో బ్రాహ్మణులు ఎక్కువగా సత్వగుణం చేతే ప్రభావితం అవుతారు కనుక సత్వగుణంలో ఉన్నారని. కానీ వైష్ణవులు, శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంకా మనం సాధకులం, మనం ఇంకా ప్రయత్నిస్తున్నాం, కానీ ఎవరైతే ఆల్రెడీ పర్ఫెక్టెడ్ సోల్స్, శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే 3 గుణాలకు అతీతంగా ఉంటారు. వాళ్ళు ఉండే ఆ అతీత స్థాయిని శుద్ధ సత్వ లేకపోతే వసుదేవ చేతన లేకపోతే శుద్ధ సత్వ చేతన అంటారు. శుద్ధ సత్వ చేత, వసుదేవ చేతన అంటే వాళ్ళు ప్రతి చోట భగవంతుడిని దర్శించుకోగలరు. వాళ్ళకి 3 గుణాలు ఏమాత్రం ప్రభావితం చేయలేవు, సత్వరజతమో గుణాలు. అలాంటి వారిని జీవన్ముక్త అంటారు, వీరినే జీవన్ముక్త అంటారు. సో వీరికి ఏంటంటే ఇంకా సపరేట్గా భగవద్ధామానికి వెళ్తేనే ముక్తి లభిస్తుందని ఏం లేదు, వాళ్ళు ఇక్కడ ఉండి కూడా వాళ్ళు జీవన్ముక్తులే. అంటే ఎందుకంటే అసలైన ముక్తి ఏంటంటే 3 గుణాలకు అతీతంగా ఉండడం, అదే ముక్తి.
అది వీళ్ళు సాధించగలరు. ఈ శుద్ధ భక్తులు ఎలా సాధిస్తున్నారంటే భక్తి మార్గం ద్వారా. అది భక్తి రసామృత సింధులో ఇచ్చారనమాట. భగవంతుడికి శుద్ధ భక్తి చేసుకొని ఈ స్థాయిని చేరుకున్నారు కొంతమంది భక్తులు. ఇహ యస్య హరేర్దాస్యే కర్మణ మనసాగిర నిఖిలాశ్వపి అవస్థాసు జీవన్ ముక్త స ఉచ్యతే. ఇది భక్తి రసామృత సింధులో ఇచ్చారు ఈ శ్లోకం. నెక్స్ట్, ఏవం త్రిలోకగురుణా సందిష్ట శబ్దయోనినా బదరయాశ్రమం ఆసాద్య హరిం ఈజే సమాధినా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుకదేవ గోస్వామి చెప్తున్నారు, అలా ఉద్ధవుడు భగవంతుడి యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఈ భగవంతుడి యొక్క భగవద్ జ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని ఇప్పుడు అందరికీ పంచిపట్టే గురువు. అవునా? త్రిలోక గురువు. ఇప్పుడు ఇక్కడ ఉద్ధవుడిని త్రిలోక గురువు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన భగవంతుడి ప్రతినిధి. ముల్లోకాలకి గురువు కృష్ణుడే, కానీ ఇప్పుడు ఆయన కృష్ణుడి ప్రతినిధి. సో ఆయన కూడా గురువుగా చెప్తున్నారు. ముల్లోకాలకి ఆయన గురువు ఇప్పుడు. అలాంటి ఇప్పుడు ఉద్ధవుడు వెళ్ళి బద్రికాశ్రమంలో అక్కడ సాధు సంతులకు సేవ చేసుకుంటూ, అలాగే భగవంతుడికి ఆ సేవలోనే సమాధిన హరిం ఈజే సమాధిన భగవంతుడిని సంతుష్టిపరిచే కార్యక్రమంలో సమాధిలో అంటే మునిగిపోయాడు అనమాట. అందులో ఇంకా వేరే కర్తవ్యం ఏం లేదు. ఆయన జీవిత లక్ష్యం ఒకటే, భగవంతుడిని సంతుష్టపరచడానికి. ఎలా? ఆయన ఆదేశాన్ని పాటించుకుంటూ అక్కడ నరనారాయణ విగ్రహాన్ని కి భక్తి చేసుకుంటూ తద్వారా ప్రేరణ పొందుతూ అక్కడ సాధువు సంతులందరికీ కూడా భగవంతుడు ఇచ్చిన ఆదేశాన్ని ప్రచారం చేస్తూ. సో ఇప్పుడు భగవంతుడు ఆల్రెడీ భగవద్గీత చెప్పేశాడు మనకి, అవునా, అర్జునుడికి. మళ్ళీ ఉద్ధవుడికి ఇంకా ఆయనకి దివ్యజ్ఞానం గురించి ఇంకేం చెప్తున్నాడు అంటే వేరే ఏమైనా ఉందా? అవును, భగవద్గీత తర్వాత నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పుడు భగవంతుడు ఉద్ధవుడికి చెప్పిన జ్ఞానం, దాన్ని ఉద్ధవ గీత అంటారు. ఇప్పుడు ఇదంతా చర్చించిన ఏ జ్ఞానం అంటే దాని పేరు ఉద్ధవ గీత. మనకి ఆ ఉద్ధవ గీత అసలు అది మనకు తెలుస్తుందా, ఏం చెప్పాడు అసలు ఉద్ధవుడు అనే విషయం? తప్పకుండా. అది 11వ స్కందంలో ఉంది. 11వ స్కందంలో మొత్తం ఉద్ధవ గీత అనేది ఉంటుంది, చాలా విస్తృతంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మనం చర్చించుకుంటాం భగవంతుడు ఉద్ధవుడికి ఏం చెప్పి పంపించాడు బద్రికాశ్రమంలోకి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం అంట. విదురోప్యోద్ధవాత్ శ్రుత్వా కృష్ణస్య పరమాత్మనః క్రీడయోపాత్తదేహస్య కర్మణి శ్లాఘితాని చ. సో విదురుడు అలా ఉద్ధవుడి నుంచి భగవంతుడి యొక్క దివ్య జన్మము గురించి, ఆవిర్భావ, అలాగే భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయి ఇంకా ఎన్నో లీలల గురించి, అలా పరమాత్మ రూపంలో ఎలా భగవంతుడు ఉన్నాడో అన్ని భగవంతుడి తత్వాల గురించి ఇలా ఎన్నో విషయాలు ఆయన చర్చించుకున్నాడు. అంటే విన్నాడు విదురుడు ఉద్ధవుడి నుంచి. ఎందుకంటే ఈ తద్వారా సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, అలా ఉద్ధవుడి నుంచి విని విదురుడైతే అర్థం చేసుకున్నాడు. తద్వారా విదురుడి యొక్క ఏం జరిగింది లక్షణం? దేహన్యాసం చ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనం అన్యేషాం దుష్కరతరం పుషూనాం విక్లవాత్మనాం. ఇక్కడ మనకి క్లాసిఫై చేస్తున్నారన్నమాట. అంటే భగవంతుడి యొక్క ఇలా భగవంతుడి లీలలను విని ఉద్ధవుడు లాంటి భక్తులు ధైర్యానాం ధైర్యవర్ధనం, వాళ్ళ యొక్క ధైర్యం పెరిగిపోతుంది. అదే అన్యేషాం, ఎవరైతే పశువు సమాన వ్యక్తులు, వారికి ఏమనిపిస్తుందంటే విక్లవతానాం, వాళ్ళకి ఏంటంటే అది విని భగవంతుడు లీలలు విన్నప్పుడల్లా వాళ్ళకి విక్లవ అంటే డిస్టర్బెన్స్, ఆత్మ వాళ్ళ మనసులో ఒక డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు చూడండి, మీరు భగవద్గీత కానీ భాగవత్ సందేశం కానీ భగవంతుడి గురించి చర్చించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అరే నాకు ఇంకా తలకాయ నొప్పి తెప్పించకు, ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఇవన్నీ. సో భగవంతుడి విషయాలంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళని ఏమంటున్నారంటే ఇక్కడ పశువులతో చెప్తున్నారు, మరి పశువులతో పోలుస్తున్నారు. ఇక్కడ నేను చెప్పట్లేదు, ఈ శ్లోకంలో అంటారు పశూనాం విక్లవాత్మానాం. ఎవడైతే భగవంతుడి గురించి వినడానికి మనకు చిరాగ్గా అనిపిస్తుందో, వినాలనుకోవడానికి ఇష్టం అనిపించదో, వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తామో అలాంటి వాళ్ళందరినీ ఇక్కడ పశువులతో సమానంగా పోల్చి చెప్పారని భాగవతంలో ఈ శ్లోకంలో ఉందని దీని యొక్క అర్థం. ఆత్మానాం చ కురు శ్రేష్ఠ కృష్ణేన మనసేక్షితం ధ్యాయన్ గతే భాగవతే రురోధ ప్రేమ విహ్వల. రోదన అంటే ఏడవడం స్టార్ట్ చేశారంట విదురుడు. ఎందుకు ఏడుస్తున్నాడు విదురుడు? ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో
భగవంతుడు కృష్ణేన మనసేక్షితం ధ్యాయాన్ గతే భగవంతుడు భగవద్ధామానికి వెళ్ళే కన్నా ముందు విదురుణ్ణి తలుచుకున్నాడంట. విదురుణ్ణి తలుచుకున్నాడనే విషయం తెలవగానే విదురుడు ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాడంట. అంటే భగవంతుడు ఎవరైనా తలుచుకోవచ్చు, అటువంటిది నన్ను తలుచుకున్నాడు భగవద్ధామానికి వెళ్ళే కన్నా ముందు. ఆ విషయం తెలిసి విదురుడు ఎంతో అంటే భక్తితో పరవశించిపోయి ఆయన ఏడుస్తున్నాడు అనమాట. ఇది అలా దుఃఖంతో లేకపోతే భౌతికంగా కష్టాలతోనే కాదు. సో భక్తి పారవశ్యంతో ఆయన ఏడుస్తున్నాడు. ఈ ఏడుపుని అంటే ఇలా ఏడవడాన్ని భక్తి మార్గంలో చాలా ఉన్నతమైన స్థాయిలో ఇది జరుగుతుందని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు. సో ఇంకా లాస్ట్ శ్లోకం దీంతో ముగిద్దామంట. కాళింద్యా కతిభిస్సిద్ధ అహోభిర్భరత రిషభ ప్రాపద్యత స్వసరితం యత్ర మిత్రాసుతో ముని. ఇలా కొన్ని రోజులు ఆ యమునా నది ఒడ్డునే కొన్ని రోజులు అలా విశ్రాంతి తీసుకొని విదురుడు దాని తర్వాత దగ్గరలో ఉన్న మైత్రేయుని, ఆయన గంగా నది తట్టు ఒడ్డు పైన అటువైపు కొంచెం దూరంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు గంగా నది ఒడ్డున. అక్కడ వెళ్ళి మైత్రేయిని కలుసుకున్నాడు. ఇప్పుడు మైత్రేయ విదుర ఒక సంవాదం అనేది మొదలవుతుంది. దాంతో నెక్స్ట్ చాప్టర్ అదే పేరు అనమాట, విదుర టాక్స్ విత్ మైత్రేయ. సో మనం చూద్దామంట నెక్స్ట్ శుక్రవారం పొద్దున విదురుడు మరియు మైత్రేయ మధ్య జరిగిన సంవాదం. ఇదే మనకు ముందు అడిగిన ప్రశ్న. శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు, నైమిషారణ్యలో శౌనకాది ఋషులు సూత గోస్వామికి. సో ఈ విషయాన్ని మనము శుక్రవారం నుంచి నెక్స్ట్ అధ్యాయాన్ని మొదలు పెడదామంట. 5వ అధ్యాయాన్ని. 4వ అధ్యాయం ఈ శ్లోకంతో ముగుస్తుంది. సో మీ అందరికీ చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.